అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గంలో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు మద్దతు ఇస్తున్నట్లు మాట్లాడుతూనే ఈ బిల్లుపై మేఘాలొడ్డి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 3 చట్టాలను ఆపిపెట్టింది. మనం యుద్ధం చేయాల్సింది బీసీ సంఘాలు మేమంతా కలిసి పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగానే జియో ఇష్యూ చేసిండ్రు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిండ్రు, మళ్ళీ ఎలక్షన్ పెట్టిండ్రు. వరకు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని అడగలేదు, ప్రభుత్వం తరఫున ఎవరు అడగలేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు కలిసిండు కానీ ప్రధానమంత్రిని బిల్లు పాస్ చేయాలని అడగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాటలకు పరిమితమైంది. బీసీలను దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. పార్లమెంటుగా ఎంపీ గారు, మా రాజ్యసభ మెంబర్ వద్దిరాజు గారు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. కనీసం దానికన్నా మద్దతు తెలపండి. వాస్తవంగా 240 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటును స్తంభింపజేయాలి, కానీ వారు ఆ పని చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికీ పార్లమెంట్ నడిచేటప్పుడుకు ఢిల్లీకి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు వచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఇంతవరకు అఖిలపక్షాన్ని తీసుకొని రాలేదు. నరేంద్ర మోదీ గారు నేను బీసీ బిడ్డనే అంటాడు, కానీ బీసీ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపడం లేదు. దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బాధ్యత